నమస్కారం. ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశమైన పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 85 అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాలపై సభ్యులు చర్చించారు. గత అనుభవాల నేపథ్యంలో ఈ పర్యాయం వైకుంఠ ద్వార దర్శనాలను 2 రోజులకే పరిమితం చేయాలని తీర్మానించారు. ఒంటిమిట్టలో 100 గదులతో భారీ వసతి సముదాయం నిర్మించాలని నిర్ణయించారు. విఐపి గదుల అద్దెలను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలని తీర్మానించారు. అలాగే తిరుమలలో దివ్య ఔషధ వనం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తితిదే గోశాలల నిర్వహణ అనుభవం కలిగిన సంస్థకు కేటాయించాలని నిర్ణయించారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి కూడా విడవకుండా కురుస్తుండటంతో చలి తీవ్రత బాగా పెరిగింది. వాన కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే రద్దీ లేకపోవడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో బారులు తీరిన అవసరం లేకుండా పోయింది. దీంతో శ్రీవారి సర్వదర్శనం శీఘ్రంగానే లభిస్తోంది. దర్శనం తర్వాత ఆలయం వెలుపలకు వచ్చేందుకు భక్తులు ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష పూజలు చేశారు. తదుపరి సుందరంగా అలంకరించిన గరుడ వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తెలంగాణ బోన బృందం నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव ओंकार प्रिय उरग विभूषण हेंकारादि महेश शिव औरस लालित अंतक नाशन गौरी समेत गिरीश शिव सेव्य शिव आहार प्रिय आदिगिरीश्वर भोगादि प्रिय पूर्ण शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది. అర్చకులు ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు, పరివార దేవతార్చనలు నిర్వహించారు. ఇక భీమేశ్వర ఆలయంలో అర్చకులు 365 లింగాలను 15 ఆవరణల్లో చేర్చి ప్రాణ ప్రతిష్ఠ చేసి మహాలింగార్చన గావించారు. అనంతరం పిండి దీపాలతో లింగాకారంలో పేర్చిన దీపాలను భక్తులు వెలిగించారు. अनंत महेश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव ओंकार प्रिय उरग विभूषण हेंकारादि महेश शिव औरस लालित गौरी समेत गिरीश शिव अंबरवास चिदंबर नायक तुम्बुरु नारद सेव्य शिव आहार प्रिय आदिगिरीश्वर भोगादि प्रिय पूर्ण शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव. వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ మందిరానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలతో పాటు బోనాల నైవేద్యాలను సమర్పించుకున్నారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. అనంత మహేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ओंकार प्रिय उरग विभूषण हेंकारादि महेश शिव औरस लालित अंतक नाशन गौरी समेत गिरीश शिव अंबरवास चिदंबर नायक तुम्बुरु नारद सेव्य शिव आहार
आहार प्रिय आदिगिरीश्वर भोगादिप्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव कमलाक्षार्चित कैलास కాళేశ్వరంలో సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగింది. కార్తీక మాసం సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభిషేక మండపం వద్ద పూజల అనంతరం సహస్ర దీపాలంకరణ వేడుక నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులు కూడా దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి మహేష్ వాయనంతో పాటు పసుపు, కుంకుమ, అక్షంతలు, గాజులు, స్వామివారి ఫోటోను ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్భంగా కుమారి మాడుగుల వరేణ్య సుమహిత కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. అనంత మహేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేష శివ सलालित अंतकनाशन गौरी समेत गिरीश शिव अंबरवास चिदंबर नायक तुम्बुरु नारद सेव्य शिव आहार प्रिय आदिगिरीश्वर भोगादि प्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव మహానంది క్షేత్రానికి భక్తులు బారులు తీరుతున్నారు. కార్తీక మాసం నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులు మహానందేశ్వర స్వామి, కామేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జలహారతి వేడుక నేత్రపర్వమైంది. తొలుత వేద పండితులు గంగాదేవికి షోడశోపచార పూజ చేసి సారి సమర్పించారు. గంగా తీర్థంలో జలహారతిని కన్నుల పండువగా నిర్వహించారు. అనంత మహేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేష్ పవిత్ర నగరి పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు ముస్తాబవుతోంది. నవంబర్ 13న ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులతో పాటు పలు దేశాల నుంచి భక్తులు భారీగా తరలి రానుండడంతో భారీ ఏర్పాట్లకు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు నవంబర్ 13 నుంచి 23 వరకు జరుగుతాయి. భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతి నిలయంతో పాటు విద్యుత్ సబ్స్టేషన్, వెస్ట్ గేట్ ప్రాంతాలలో ప్రత్యేక వసతి గృహాలతో పాటు విడిది కేంద్రాలు, తాగునీటి ట్యాంకర్లు, స్నానపు ఘట్టాలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ గేట్, కలెక్టరేట్, మామిళ్లకుంట క్రాస్, గణేష్ సర్కిల్ పరిసరాల్లో స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ, వీవీఐపీలు రానుండడంతో పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యాపూర్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజాధికాలు చేశారు. మండప పూజ, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంత మహేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేష శివ ఔరసలాలిత అంతకనాశన గౌరి సమేత గిరీశ శివ అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ ఆహార ప్రియ ఆదిగిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ కమలాక్ష
दोषार्चित कैलास प्रिय करुणासागर कान्ति शिवा खड्गशूल मृगढक्काद्यायुध विक्रम रूप विश्वेश शिव गंगागिरिसुत वल्लभ गुणहित शंकर सर्वजनेश शिव घातक भंजन पातक नाशन गौरी समेत गिरीश शिव अंगाश्रित श्रुति मौलि विभूषण वेद स्वरूप विश्वेश शिव सांब सदा शिव सांब सदा शिव सांब శ్రీమాత్రే నమః. ఈరోజు మన నవీపేట్ దర్యాపుర ప్రాంతం నందున శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సహిత పరివార దేవతల యొక్క యంత్ర సహిత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మహావైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. అమ్మవారు లోకపావని లోకరక్షణి చాలా వైభవం. అలాంటి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపనని చేసుకోవడం నిజంగా మనందరి సుకృతంగా భావిస్తున్నాము. శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా గాగుళ్ల గంగమ్మ, భరద్వాజ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు ఆకుల శ్రీనివాసులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రావతి కళ్యాణ మండపంలో 3 సభ్యులతో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రసిద్ధ అయోధ్య క్షేత్రంలో బాలరాముని ప్రధాన ఆలయం సహా అన్ని మందిరాల నిర్మాణం పూర్తయిందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. రాముని ప్రధాన ఆలయం, శివుడు, హనుమాన్, సూర్యదేవుడు, భగవతి మాత, అన్నపూర్ణాదేవి మందిరాలు, గోపురాల సహా నిర్మాణం పూర్తయింది. తులసీదాసు మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి జటాయువు, ఉడత విగ్రహాలను ఏర్పాటు చేశామని, ఆలయ ఆవరణలోని 10 ఎకరాల్లో ఉద్యానవనాలతో సహా అభివృద్ధి పనులన్నీ ముగిశాయని ట్రస్ట్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అయోధ్యలో నవంబర్ 25న మరో భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. అయోధ్య రామ మందిరంపై ధ్వజ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ నాటి రోజులను గుర్తు చేసేలా ఈ కార్యక్రమం కూడా భారీగానే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయోధ్య రామ మందిరం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ధ్వజ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు రామ మందిర నిర్మాణ కమిటీ అధ్యక్షులు నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇవి నాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.